ఇక 10వ అధ్యాయం మాతృదేవి అండగా ఉన్నారు. ఉద్బోధన్ 1914. మాతృదేవిని దర్శించుకోవాలనే ఆరాటం నాకు చాలా కాలంగా ఉండేది. కానీ సందర్భం లభించలేదు. అప్పుడు మాతృదేవి కలకత్తాకు వచ్చి ఉన్నారనే సమాచారం నాకు అందింది. లలిత్ అనే 15 ఏళ్ల అబ్బాయితో కలిసి ఉద్బోధనకి వెళ్ళాను. మాతో కలిసి లలిత్ అమ్మ, అతడి సోదరులు వచ్చారు. పంజు కూడా మాతో వచ్చాడు. లలిత్ తప్ప మాతృదేవిని మాలో ఎవరమూ ఇంతవరకూ చూడలేదు. ఉద్బోధనకి చేరుకోగానే కంటపడ్డ అందరినీ మాతృదేవి ఉన్నారా అని ఉద్వేగంగా అడుగుతూ తిన్నగా లోనికి పోసాగాం. ఒకవేళ మాతృదేవి లేకపోతే అనే భయం పట్టుకుంది. ఇంతలో లలిత్ బండి దిగి తిన్నగా మేడ మీదకు వెళ్ళిపోయాడు. నేను కూడా అతన్ని అనుసరించాను. వెంటనే అతడు తిరిగి వచ్చి మాతృదేవి ఉన్నారు అని చెప్పాడు. మనస్సు నుండి పెద్ద భారం దిగినట్లు అనిపించింది. లోపలికి వెళ్ళగానే మేలిముసుగులో ముఖం కాస్త కప్పుకున్న ఒక స్త్రీమూర్తి నిలబడి ఉండడము, ఆమెకు కొందరు స్త్రీలు ప్రణమిల్లడము మేం చూశాం. మాతృదేవి ఆమె అని తెలిసిపోయింది. తక్షణమే ఆమె వైపుగా పరుగు తీశాను. ఆమెను సమీపించిన తర్వాత ఏం చేశానో నాకు జ్ఞాపకం లేదు. అంత ఉద్రిక్తత నాలో అప్పుడు చోటు చేసుకున్నది. నన్ను చూడగానే భక్తురాండ్రు వైదొలిగారు. నేను వెళ్ళి మాతృదేవి పాదాలు పుచ్చుకొని కూర్చున్నాను. మాతృదేవి: అమ్మాయి, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎందుకు వచ్చావు? నేను: ఎందుకు వచ్చానో నాకు తెలియదమ్మా. మీరు పిలిచి ఉంటారు. అందుకే వచ్చాను. ఇంతలో లలిత్ అమ్మ మొదలైన వారందరూ అక్కడికి వచ్చారు. మీరేనా మాతృదేవి అని లలిత్ అమ్మ అడిగింది. అవునమ్మా. వెంటనే అందరూ మాతృదేవికి ప్రణమిల్లారు. పిదప మాతృదేవి పూజగదిలోకి వెళ్ళి మంచం మీద కూర్చున్నారు. మేం కూడా వెళ్ళి గురుదేవులకు ప్రణమిల్లి మాతృదేవి ముందు కూర్చున్నాం. అమ్మా, గురుదేవుల గురించి ఏదైనా చెప్పండి. మేం సంసారులం. మాకు ఏమైనా ఉపదేశాలు ఇవ్వండి అని లలిత్ తల్లి అడిగింది. మాతృదేవి: గురుదేవుల నుండి విన్నది తప్ప నాకు మరేదీ తెలియదు. అయినా శ్రీరామకృష్ణ కథామృతం చదవడం, ఎన్నో ఉపదేశాలు దానిలో ఉన్నాయి. లలిత్ మాతృదేవికి ప్రణమిల్లి ఆమె అనుగ్రహం కోసం ప్రార్థించినప్పుడు పొరపాటున అతడి కాలు నేతి జాడీపై పడింది. అయ్యో, ఎంత అపచారం చేశాను! భక్తితో ఎవరో దీనిని మాతృదేవికి ఇచ్చి ఉంటారు. దాని మీద నా కాలు పడింది అంటూ అతడు విలపించసాగాడు. అది చూసి గోలాప్మ: కాలు తగిలినందుకు బాధపడకు. అదేమంత అపచారం కాదు. కాళ్లను కూడా భగవంతుడే కదా సృజించాడు. అవి మన శరీరంలోని అంగాలే కదా అంటూ అనునయించారు. ప్రశాంతంగా ఉన్న ఆమె ముఖము, ఈ మాటలు మమ్మల్ని ఎంతో ఆనందపరిచాయి. లలిత్ మాతృదేవికి ప్రణమిల్లి దీవించమని అభ్యర్థించాడు. అప్పుడు మాతృదేవి: గురుదేవులు నిన్ను దీవిస్తారు అంటూ తమ చేత్తో అతడి తలని తాకి ఆశీర్వదించారు. పిదప లలిత్ కిందకి వెళ్ళాడు. అప్పుడు మధ్య వయస్కుడైన ఒక ఆయన 16, 17 ఒక యువతిని తోడ్కొని వచ్చి మాతృదేవితో: అమ్మా, ఈమె నా కుమార్తె. ఈమెకు ఒక ఆడపిల్ల. ఈ రోజు ఉదయం ఆ పిల్ల చనిపోయింది. దుఃఖంతో బాధపడుతున్న ఈమెకు కాస్త మనశ్శాంతి లభిస్తుందనే ఉద్దేశంతో మీ వద్దకు తీసుకువచ్చాను అని చెప్పారు. మాతృదేవి ఎంతో ఆప్యాయంగా రామ్మా రా అంటూ పిలిచారు. ఆ యువతి మాతృదేవి పక్కన కూర్చొని ఆమె పాదపద్మాలను స్పృశింప ప్రయత్నించారు. అప్పుడు మాతృదేవి: ఇప్పుడు నన్ను తాకడమా? నీకు మైల కదా అంటూ కాస్త జరిగి కూర్చున్నారు. అది ఆ యువతికి మరింత దుఃఖాన్ని కలిగించింది. ఆమె దూరంగా జరిగి కూర్చుంది. ఆ తరువాత మాతృదేవి ఎంతో ప్రేమగా ఆ యువతితో ఇలా అన్నారు: ఆహా, నా తల్లి, ఎంతో దుఃఖంతో బాధపడుతూ మనశ్శాంతికే నన్ను ఆశ్రయించావు. నేను కూడా నిన్ను బాధ పెట్టానా? మైలు అయినా పర్వాలేదు. రా, వచ్చి నా పాదాలను తాకి నమస్కరించు. పిదప మాతృదేవి ఆ యువతి పక్కనే కూర్చున్నారు. కళ్ళ వెంట అశ్రువులు స్రవిస్తూ ఉంటే మాతృదేవి పాదాలపై ఆమె తల ఉంచి ప్రణమిల్లింది. మాతృదేవి కూడా తన చేతులతో ఆమె తలను నిమురుతూ ఆశీర్వదించారు. ఆ తరువాత మృదువుగా ఇలా అన్నారు: అమ్మాయి, నీకు ఏం చెప్పను. నాకు ఏమీ తెలియదు. గురుదేవుల ఛాయాచిత్రాన్ని దగ్గర ఉంచుకో. ఆయన ఉనికి నిజం. ఆయన నీ వద్ద ఉన్నారని జ్ఞాపకం ఉంచుకో. కన్నీటితో నీ బాధలను ఆయనకు విన్నవించు. వ్యాకులతతో గురు మహారాజ్, మీ పాదపద్మాల వద్ద నాకు ఆశ్రయం ఇవ్వండి, నాకు మనశ్శాంతి ప్రసాదించండి అని ప్రార్థించు. ఇలా నిరంతరం ప్రార్థిస్తూ ఉంటే నీ మనస్సు
దానంతటా అదే ప్రశాంతతను సంతరించుకుంటుంది. కష్టాలు ఎదురైనప్పుడల్లా ఆయనకు విన్నవించు. ఆ తరువాత మమ్మల్ని చూసి, ఈరోజే ఆ దుఃఖ సంఘటన జరిగింది. ఈరోజు మనస్సు సాంత్వన పొందుతుందా ఏమిటి? అని అన్నారు. అంతసేపు ఆ యువతి తండ్రి వాకిలి వద్దే నిలబడి ఉన్నాడు. తండ్రి కూతుళ్ళిద్దరూ మాతృదేవికి ప్రణమిల్లి సెలవు పుచ్చుకున్నారు. అందరూ వెళ్ళిపోయాక మాతృదేవితో నేను మాట్లాడసాగాను. నేను, అమ్మా మీరు అనుమతిస్తే ఒక విషయం చెప్పగోరుతున్నాను. గోలాప్మ, చెప్పమ్మా. నీ మనస్సులోని విషయం దాచిపెట్టక మాతృదేవికి చెప్పు. మాతృదేవి వద్ద సిగ్గెందుకు? నేను, గురుదేవులను మిమ్మల్ని ఒకరోజు కలలో చూశాను. మీరు నాకు మంత్రదీక్ష ప్రసాదించారు. కానీ అది పూర్తి కాలేదు. అప్పటి నుండి మిమ్మల్ని దర్శించుకోవాలని ఎంతో ఆరాటపడుతున్నాను. మాతృదేవి, మంచిది. నీకు ఈరోజే మంత్రదీక్ష ఇస్తాను. అందుకు నీ భర్త అంగీకరిస్తాడా? నేను, నా భర్తతో ఈ విషయం చెప్పినప్పుడు నాకు ఎలాంటి ఆక్షేపణ లేదు. ప్రస్తుతం నేను దీక్ష పుచ్చుకోగోరటం లేదు. కానీ నువ్వు తీసుకోవచ్చు అని చెప్పారు. మాతృదేవి, నీ భర్త ఎక్కడ ఉంటున్నాడు? నేను, రాయ్పూర్‌లో. మాతృదేవి, నీటి కుళాయి చూపుతూ వెళ్ళి చేతులు, కాళ్ళు కడుక్కొని రా. నేను, అమ్మా! నేనింకా స్నానం చెయ్యలేదు. మాతృదేవి, అదేం పరవాలేదు. నేను వెళ్ళి కాళ్ళు, చేతులు కడుక్కొని పూజ గదిలోకి వెళ్ళాను. మాతృదేవి 2 ఆసనాలను వేయించారు. గురుదేవుల చిత్రపటానికి ఎదురుగా తాము కూర్చొని నన్ను తన కుడివైపు కూర్చోమన్నారు. ఆ తరువాత మంత్రదీక్షను ప్రసాదించారు. దీక్షా కార్యం పూర్తయ్యాక గురుదక్షిణ సమర్పించమన్నారు. కానీ ఈ విషయం గురించి నాకు ఏమీ తెలియదు. అందువలన ఆమె లేచి పువ్వులు, పండ్లు మొదలైనవి తెచ్చి నా చేతికిచ్చారు. 2 చేతులతో వాటిని 2 చేతుల్లోనూ వాటిని ఉంచుకొని, నా పూర్వజన్మల్లోనూ, ఈ జన్మల్లోనూ తెలిసో తెలియకో చేసిన పాపపుణ్యాలన్నింటినీ మీకు సమర్పిస్తున్నాను అని చెప్పాను. నేను అలాగే చెప్పి పండ్లు చెప్పమన్నారు. నేను అలాగే చెప్పి పండ్లు మొదలైన వాటిని ఆమెకు సమర్పించాను. మాతృదేవి తమ 2 చేతులను చూపి వాటిని అందుకున్నారు. అమ్మా, గతిలేని దిక్కులేని అధమురాలైన నా పట్ల కనబరిచిన ఈ అవ్యాజ కరుణను ఎలా వర్ణించను తల్లి. మీ కారుణ్యం ఆప్యాయతాన అనురాగాలు నా ప్రాణ మనశ్శరీరాలను దోచుకుంటున్నాయి. నేను చూసింది అపూర్వం, నేను విన్నది అపూర్వం. నా మనశ్శరీరాలను ప్రాణాన్ని మీ పాద పద్మాల వద్ద సమర్పించి ధన్యురాలను అయ్యాను. ఆ రోజంతా మాతృదేవి సాన్నిధ్యంలో గడిపాను. అనేక విషయాలు చెబుతూ మాతృదేవి నాతో, నువ్వు వయస్సులో చిన్నదానవు, మంత్రదీక్ష పుచ్చుకోవాలనే ఉద్దేశం నీకెలా కలిగింది అని అడిగారు. నేను, ఏం చెప్పనమ్మా, ఎందుకో సంసార జీవితం పట్ల అంతగా అనురక్తి కలగడం లేదు. సదా ఏదో అశాంతి నెలకొంటూ ఉంటుంది. ఈరోజు మనశ్శాంతి కలిగింది. జీవితం కూడా శాశ్వతం కాదు. అంతా 2 రోజుల ముచ్చటే. సమస్తం అనిత్యమే అని తెలుస్తూనే ఉంది. అటువంటప్పుడు దానిలో నా మనస్సు ఎలా పాల్గొనగలదు? ఇంటి నుండి బండి రాగానే మాతృదేవికి ప్రణమిల్లి ఆ రోజు నేను సెలవు పుచ్చుకున్నాను. ఇక 11వ అధ్యాయం, మొరలాలించే గురుదేవులు. శ్రీశ్చంద్ర ఘటక్ ఆయన యొక్క స్మృతులు. జైరాం బాటి, మే లేదా జూన్ 1910. మేం కొందరం మిత్రులం మాతృదేవి దర్శనార్థం వెళ్ళాం. మాతృదేవి ఛాయాచిత్రాన్ని మేమంతా చూసే ఉన్నాం. మాలో ఒకరు అప్పటికే ఒక సన్యాసి వద్ద మంత్రదీక్ష పుచ్చుకొని ఉన్నారు. ఆ సన్యాసి ప్రసాదించిన మంత్రంతోనే నీకు ఆధ్యాత్మిక చైతన్యం కలుగుతుందని చెప్పి మాతృదేవి అతడికి మంత్రదీక్ష వసకలేదు. తక్కిన వారందరికీ మంత్రదీక్ష ప్రసాదించారు. అందరము అక్కడే భోజనం చేశాం. భోజనానంతరం నేను, భాను అత్తయ్య అరచేతిని పరిశీలించి, అత్తయ్య, నువ్వు ఇంకా 25 ఏళ్ళు బ్రతుకుతావు అని చెప్పాను. ఆమె తిన్నగా మాతృదేవి వద్దకు వెళ్ళి ఈ విషయం చెప్పేసింది. వెంటనే మాతృదేవి నన్ను పిలిచి, పర్వాలేదే, నీకు హస్త సాముద్రికం తెలుసా? నా వాతరోగం నయమవుతుందో లేదో కాస్త చూసి చెప్పు నాయనా అని అన్నారు. నేను విస్తుబోయాను. నిజానికి నాకు హస్త సాముద్రికం తెలియదు. తమాషా కోసం భాను అత్తయ్యతో ఇలా చెప్పాను. ఇప్పుడు మాతృదేవికి ఏం చెప్పాలి? భక్తులందరి పాపాలను స్వీకరించినందుకే మాతృదేవికి ఆ రుగ్మత వాటిల్లిందని విన్నాను. అందువలన ఆమెతో, మీకు మా కారణంగానే ఆ రుగ్మత సంక్రమించింది. మేమున్నంత దాకా మీకు ఆ రుగ్మత ఎలా నయమవుతుంది అని చెప్పాను. అంతే.
అప్పటిదాకా నిలబడి ఉన్న మాతృదేవి ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తూ, భగవంతుడా, నువ్వేమంటున్నావు అంటూ చతికిలపడ్డారు. నా మూర్ఖత్వానికి నన్ను నేనే నిందించుకుంటూ, అమ్మా, రుగ్మత నయం కావాలని నిజంగానే మీరు కోరుకుంటున్నారా అని అడిగాను. అవునన్నారామె. అలా అయితే తప్పకుండా నయమవుతుంది అన్నాను. ఈ మాట వినగానే మాతృదేవి ముఖం వికసించింది. ఎంత భక్తితో అతడు చెప్తున్నాడో చూడు. నా ఇచ్చ మేరకే అంతా జరుగుతుందని అతడు విశ్వసిస్తున్నాడు అన్నారు. ఇంటికి తిరిగి వెళుతున్న రోజు నేను మాతృదేవికి ప్రణమిల్లి కొన్ని సందేహాలు అడిగాను. నేను, అమ్మా, జపసంఖ్యను నేను సరిగ్గా లెక్కించలేకపోతున్నాను. వేళ్లతో లెక్కించటం ప్రారంభిస్తే నామోచ్చారణకు ఆటంకం కలుగుతుంది. రెండూ జరిగితే మనస్సు ఎక్కడికో పరుగు తీస్తోంది. మాతృదేవి, వ్రేళ్ళు నాలుక స్తంభించిపోయి మనస్సులో మాత్రమే అన్నీ జరిగిపోవటం త్వరలోనే నువ్వు చూస్తావు. బయలుదేరేటప్పుడు మాతృదేవికి ప్రణమిల్లి, అమ్మా, వెళుతున్నాను అన్నాను. వెంటనే మాతృదేవి, వస్తాను అని చెప్పు నాయనా, వెళతాను అని చెప్పకు అని అన్నారు. కాశీలు 1912. మాతృదేవి జన్మదినోత్సవ వేడుకలు ఈ ఏడాది కాశీ అద్వైత ఆశ్రమంలో జరిపారు. పూజ, హోమం మొదలైనవి నిర్వర్తించారు. హోమం ముగింపులో భక్తులు ఆహుతులిచ్చారు. నేను వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి, మీరు ఆహారం తిన్నారు కనుక ఆహుతి ఇవ్వకూడదు అని అభ్యంతరం పెట్టాడు. నేను తక్కిన వారంతా ఆహుతులను అర్పించారు. తరువాత ఎవరో భక్తురాలు ఈ విషయం చెప్పినప్పుడు మాతృదేవి, వారు నా ప్రసాదమే కదా తిన్నారు, అదెలా భోజనం అవుతుంది? వారు ఆహుతి అర్పించి ఉండవచ్చు అని వ్యాఖ్యానించారు. ఈ సంగతి తర్వాత నాకు తెలియవచ్చింది. కుటుంబ సమేతంగా మాతృదేవి దర్శనానికి వెళ్ళాను. శివపూజ చెయ్యాలని ఎంతో అభిలాషగా ఉందమ్మా అని నా భార్య మాతృదేవితో చెప్పింది. అందుకు మాతృదేవి, నువ్వు చిన్నదానవు, అవన్నీ నువ్వు చెయ్యలేవు. తర్వాత సమయం దొరికినప్పుడు పద్ధతి ప్రకారం నేర్చుకుని శివపూజ చెయ్యవచ్చు. ప్రస్తుతం అత్తమామల్ని సేవించు అని చెప్పారు. జయరాంబాటి 1913. కృష్ణాష్టమి నాడు కొందరు మిత్రులతో పాటు మాతృదేవి దర్శనానికి వెళ్ళాను. మాలో ఒకరు ఒక చిన్న బిడ్డని తీసుకుని వచ్చారు. కోయిల్పార చేరుకునేటప్పుడు ఆ సమయానికే సాయంత్రం దాటిపోయింది. అక్కడ బస చేయడానికి అనుమతి లభించకపోవటం వల్ల చీకట్లోనే ప్రయాణాన్ని కొనసాగించాం. గాఢాంధకారం. పైగా దారిలో వర్షం కూడా పట్టుకుంది. దారంతా బురదమయం. ఎలాగో నానాయాతనలు పడి రాత్రి బాగా ప్రొద్దుపోయాక జయరాంబాటికి చేరుకున్నాం. అందువల్ల మా రాక గురించి మాతృదేవికి తెలియజేయలేదు. మర్నాడు ఉదయం మాతృదేవి దర్శనార్థం వెళ్ళినప్పుడు మిమ్మల్ని గురుదేవులే రక్షించారు. ఆ వానలో, బురదలో ఎన్ని పాములను త్రొక్కుకుంటూ వచ్చారో ఆ దేవుడికే ఎరుక. మీరు ఇలా అవస్థపడి రావటం నాకెంతో బాధగా ఉంది. ఆలోచనారహితంగా దుస్సాహత దుస్సాహసం ఇలా చేయడం మంచిది కాదు అని ఆమె చెప్పారు. నేను, మిమ్మల్ని దర్శించుకోవాలనే వ్యాకులతతో ఇలా చేశాం. సెలవు కూడా సెలవులు కూడా తక్కువ రోజులే ఉన్నాయి. మాతృదేవి, మీ వ్యాకులతేమో బాగుంది, కానీ నాకు ఎంతో బాధ కలిగించింది. ఉద్బోధన్ డిసెంబర్ 24, 1915. నేడు మాతృదేవిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు పూజ గురించి నా సందేహాన్ని అడిగాను. నేను, అమ్మా, గురుదేవులకు అన్నం నివేదించవచ్చా? మాతృదేవి, ఆ, నివేదించవచ్చు. నేను, చేపలు నివేదించవచ్చా? మాతృదేవి, అలాగే చేయవచ్చు. ఆయన మంత్రం ఉచ్చరిస్తూ నైవేద్యాన్ని సమర్పించు. అప్పుడు జరుగుతున్న యుద్ధం గురించి కూడా ప్రస్తావన వచ్చింది. నేను, ఈ యుద్ధం కారణంగా ఎటు చూసినా దుఃఖము, ఆవేదనే. తిండికి గుడ్డకు మొహం వాచి ప్రజలు అష్టకష్టాలని అనుభవిస్తున్నారు. మాతృదేవి, ఇంత జరిగినా ప్రజలకు బుద్ధి రావడం లేదే. నేను, అమ్మా, ఈ యుద్ధం వల్ల మనకు మేలు జరుగుతుందా? మాతృదేవి, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో గురుదేవులు ఏం చేస్తారు? ఇంకా ఏం జరుగుతున్నదో. నేను, అమ్మా, మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే గురుదేవులు ఆలకిస్తారా? మీకు తెలపకుండా ఆయన్ను ప్రార్థించవచ్చునా? మాతృదేవి, గురుదేవుల ఉనికి సత్యమైనప్పుడు ఆయన మీ ప్రార్థనలను ఆలకించే తీరుతారు అని చెప్పారు. జైమ శ్రీ శారదా వచనామృతం 12వ అధ్యాయం. నైవేద్యం స్వీకరించే గురుదేవులు.
ప్రఫుల్ల కుమార్ గంగూలీ స్మృతులు. బేలూరు మఠం 1916. నవరాత్రి దుర్గా పూజ ఉత్సవాల్లో సప్తమి రోజు మధ్యాహ్నం మఠానికి వేంచేసిన మాతృదేవి ఉత్తరం వైపు ఉద్యాన గృహంలో బస చేశారు. అష్టమి నాడు ఉదయం 9 గంటలకు మఠానికి వచ్చి దుర్గాదేవిని దర్శించారు. వంటగది ప్రక్కనున్న హాల్లో సాధువులు బ్రహ్మచారులు కాయగూరలను తరుగుతున్నారు. ఆ దృశ్యం చూసి మాతృదేవి, నా సంతానం చక్కగా కాయగూరలు తరుగుతున్నారే అని వ్యాఖ్యానించారు. అందుకు జగదానంద స్వామి, దేవిని ఆనందపరచడమే మా లక్ష్యం. అది సాధనానుష్ఠానాల ద్వారా సిద్ధిస్తే ఏం, కూరగాయలు తరగడం వల్ల ప్రాప్తిస్తే ఏం అన్నారు. మరొక రోజు మాతృదేవిని చూడడానికి వెళ్ళాను. నేను, అమ్మా, కొందరు మీకు ప్రణామాలర్పిస్తున్నప్పుడు మీరు ఎంతో బాధకు గురయ్యేవారని విన్నాను. మాతృదేవి, అవును నాయనా, కొందరు ప్రణమిలుతున్నప్పుడు తేలు కుట్టినట్లు అనిపిస్తుంది. కానీ ఎవరితోనూ ఏదీ చెప్పను. అందుకే మీతో కూడా ఏదీ చెప్పను. నేను, అమ్మా, మీలాంటి తల్లి నాకు లభించినప్పటికీ జీవితంలో గొప్పగా సాధించినది ఏదీ లేదు కదా అని భయం వేస్తోంది. మాతృదేవి, భయమెందుకు నాయనా? మీ అందరి వెనుక గురుదేవులున్నారు. ఇది సదా మనసులో జ్ఞాపకం ఉంచుకో. నేను కూడా ఉన్నాను. తల్లిగా నేనున్నప్పుడు నువ్వు భయపడవచ్చా? గురుదేవులు ఒకసారి నాతో, నీ వద్దకు ఎవరైతే వస్తారో వారి అంతిమ గడియల్లో నేను వచ్చి వారి చేతులను పుచ్చుకొని తీసుకువెళతాను అని చెప్పారు. మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి గురుదేవులు వచ్చే తీరుతారు. ఒకసారి గురుదేవులకు నైవేద్యం అర్పిస్తున్నప్పుడు ఆయన చిత్రపటం నుండి ఒక కాంతి పుంజం వెలువడి నైవేద్యం మీద ప్రసరించడం చూశాను. దాని గురించి మాతృదేవిని అడిగాను. నేను, అమ్మా, నేను చూసింది యథార్థమేనా లేక భ్రాంతా? మాతృదేవి, భ్రాంతి కాదు నాయనా, అంతా యథార్థమే. నేను, మీకు తెలుసా? మీరు కూడా అలా చూస్తూ ఉంటారా? మాతృదేవి, అవును. గురుదేవులకు మీకు నైవేద్యం అర్పిస్తున్నాం. దానిని ఆయన మీరు స్వీకరిస్తారా? మాతృదేవి, అవును. నేను, దానిని ఎలా అవగతం చేసుకోవాలి? మాతృదేవి, ఎందుకు? పండ్లు, పువ్వులు, జలం మొదలైన భగవంతునికి భక్తితో సమర్పిస్తే ఆయన స్వీకరిస్తారని నువ్వు గీతలో చదవలేదా? పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతమస్నామి ప్రయతాత్మనః అని భగవద్గీతలో శ్లోకముంది. పరిశుద్ధ చిత్తులు భక్తిపూర్వకంగా పత్రాన్నో పుష్పాన్నో ఫలాన్నో జలాన్నో నాకు సమర్పిస్తే భక్తితో సమర్పింపబడే ఆ కానుకను నేను గ్రహిస్తాను అని సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే చెప్పి ఉన్నాడు. ఈ జవాబు విని ఆశ్చర్యపోయిన నేను, అలా అయితే మీరు భగవంతుడా అని అడిగాను. అది విని మాతృదేవి నవ్వసాగారు. మేము ఆ నవ్వుతో జత కలిపాం. 11వ అధ్యాయం. అంతిమ జన్మ ఉద్బోధన్. మార్చ్ 1914. ఒకసారి మా అమ్మను మాతృదేవి దర్శనానికి తీసుకువెళ్ళగోరాను. కానీ ఆ రోజు బాగాలేదని మానుకున్నాను. ఈ విషయం మాతృదేవికి తెలిపాను. అప్పుడు మాతృదేవి, నాయనా, తిదివారాలు చూడడానికి స్థలాలకు పోతే అప్పటికే సముపార్జించిన పుణ్యమంతా హరించుకుపోతుందని చెబుతారు. అదే సమయంలో సత్కార్యాలను వాయిదా వేయరాదని కూడా చెబుతారు అని అన్నారు. మాతృదేవి మాటలు నాకు అర్థం కాలేదు. అందువలన అమ్మ, ఇటువంటి సందర్భాల్లో ఏం చెయ్యాలి అని అడిగాను. మాతృదేవి, అకాల సమయాల్లో తీర్థస్థలాలకు వెళ్ళకూడదని కొందరంటారు. కానీ ఒక్క విషయం గమనించు, వారం వర్జ్యం చూసి సత్కార్యాలు వాయిదా వేయవచ్చు. కానీ కాలుడు వారం వర్జ్యం లెక్కించా వస్తాడు. మరణానికి ఖచ్చితమైన సమయం లేనట్టే సత్కార్యానికి కూడా ముహూర్తం నిర్ణయించుకోవటం సబబు కాదు. సందర్భం లభించినప్పుడు మనం వారం వర్జ్యం చూడకుండా సత్కార్యాలను తక్షణమే నిర్వర్తించాలి అని అన్నారు. జయరాంబాటి, మార్చి 1916. సాయంత్రం మాతృదేవిని దర్శించుకునే అవకాశం చిక్కింది. నేను, అమ్మా, కల్పవృక్షం వద్దకు వెళ్ళినా మనస్సుకు కావలసినంత మనస్సుకు కావలసింది మనం అడగాలంటున్నారు. కానీ తల్లిని పిల్లలు ఏం అడుగుతారు? వారికి కావలసింది ఏమిటో గ్రహించే తల్లే స్వయంగా చేసి పెడుతుంది కదా! మాతృదేవి, మనిషి బుద్ధి ఎంత అల్పం! వాడికి కావలసింది ఒక్కటైతే ఇంకేదో కోరతాడు.
చివరికి శివుణ్ణి చేయబోయి కోతి బొమ్మను రూపొందించిన చందమవుతుంది. భగవంతుణ్ణి శరణుజొచ్చి జీవించటం మంచిది. మనకు ఎప్పుడు ఏది అవసరమో అప్పుడు దాన్ని ఆయన ప్రసాదిస్తారు. కానీ భక్తిని ప్రసాదించమని, వాంఛారాహిత్యాన్ని ప్రసాదించమని వేడుకోవాలి. ఇవన్నీ కోర్కెల క్రిందకు రావు. నేను ఇక్కడికి వచ్చేవారికి ఇదే అంతిమ జన్మ అని గురుదేవులు వచించి ఉన్నారు. కానీ సర్వసంగ పరిత్యాగులు కాకుంటే ముక్తి లభించదని స్వామీజీ అన్నారు. గృహస్థులకు మార్గాంతరం ఏమిటమ్మా? మాతృదేవి: గురుదేవులు వచించింది నిజమే, స్వామీజీ చెప్పింది నిజమే. గృహస్థులు బాహ్యంగా సన్యాసం స్వీకరించనక్కరలేదు. వారికి కావలసింది ఆంతరింగిక సన్యాసం. అది కూడా సహజంగా సిద్ధించాలి. కానీ కొందరు బాహ్యమైన సన్యాసం కూడా అవ- అవసరమై ఉంటుంది. మీరెందుకు భయపడాలి? గురుదేవులను శరణుజొచ్చి జీవించండి. గురుదేవులు నీతో ఉంటున్నారనే నిజాన్ని ఎప్పుడూ విస్మరించకండి. 14వ అధ్యాయం. అనుగ్రహం లభించేదెప్పుడు? దక్షిణ భారతదేశ యాత్రా సందర్భంలో కొట్టార్లో బస చేసి ఉన్న మాతృదేవిని దర్శించడానికి కటక్ నుండి వెళ్ళాను. మొదటి రోజు మాతృదేవికి ప్రణమిల్లాను. రెండవ రోజు ఆమె నన్ను పిలిచారు. లోపలికి వెళ్ళగానే కూర్చోమన్నారు. మాతృదేవి: నువ్వు మంత్రదీక్ష పుచ్చుకుంటావా? నేను: మీకు ఇష్టమైతే పుచ్చుకుంటాను. నాకు ఏమీ తెలియదు. మాతృదేవి: మంచిది. ఇలా కూర్చో. ఏ దేవుడు మంత్రం కావాలి? నేను: అది కూడా నాకు తెలియదు. మాతృదేవి: పోనీలే, ఇదిగో ఇదే నీ మంత్రం. నేను: అమ్మా, యోగం నేర్చుకోవడానికి మరే గురువును ఆశ్రయించవచ్చా? మాతృదేవి: ఆశ్రయించవచ్చు. అనేక విషయాలు నేర్చుకోవడానికి పలువురు గురువులను ఆశ్రయించడంలో తప్పు లేదు. కానీ దీక్షా గురువుగా మరెవరిని స్వీకరించకూడదు. ఒకరోజు కొందరు మిత్రులతో కలిసి జైరాంబాటి వెళ్ళాను. దారిలో తెల్ల తామర పువ్వులను చూసి కొన్ని పువ్వులను సేకరించాను. మాతృదేవి పాదపద్మాలకు ఆ పువ్వులను సమర్పింపగోరాను. కానీ మాతృదేవి దేవీ పూజకు తెల్ల తామరలు పనికిరావు అనేశారు. ఆ తరువాత ఎర్ర తామర పువ్వులు తెచ్చి మాతృదేవి పాదార విందాలకు అర్పించాను. ఒకరోజు మాతృదేవి ఎవరితోనూ ఇలా అన్నారు: నన్ను హద్దు మీరి వేధించకు. నేను చటుక్కున ఎవరిని ఏమీ అనను. కానీ అలా అన్నాను, నిన్ను కాపాడడం ఇక ఎవరి తరమూ కాదు. ఒకరోజు మాతృదేవిని: అమ్మా, ఈ ప్రభుత్వం వారు నిష్కారణంగా యువకులను ఖైదు చేస్తున్నారు. ఇదంతా ఎక్కడికి దారి తీస్తుందో కదా అని అడిగాను. అందుకు మాతృదేవి: ఇది చాలా అన్యాయం. వీటికంతా వారు త్వరలో జవాబు చెప్పే తీరాలి. ఇక ఎంతో కాలయాపన కాదు. త్వరలో అంతా సరిపోతుంది అని చెప్పారు. నా గురుభాయి ఒకరు రామకృష్ణ గాయత్రి మంత్రాన్ని మరిచిపోయారు. దానిని గురించి నన్ను అడిగినప్పుడు, అలా మంత్రాన్ని ఒకరు మరొకరికి చెప్పవచ్చునా అని మాతృదేవికి ఉత్తరం రాశాను. ఆ సమయంలో మాతృదేవి మద్రాస్, చెన్నై మఠంలో ఉన్నారు. నా జాబుకు మాతృదేవి ఇలా జవాబిచ్చారు: మంత్రం ఎవరితోనూ చెప్పకూడదు. కానీ గురుభాయితో చెప్పవచ్చు. దానిలో తప్పు లేదు అని. నేను: అమ్మా, మీతో కాస్త మాట్లాడాలి. మాతృదేవి: మాట్లాడు. నేను: అమ్మా, నాకెప్పుడు అనుగ్రహం లభిస్తుంది? మాతృదేవి: గురుదేవులను ప్రార్థించు నాయన. ఆయన అనుగ్రహిస్తారు. సత్సంగం చేయి. తపస్సాధనలు అనుష్ఠించు. గురుదేవులను ప్రార్థిస్తే సమస్తం జరుగుతుంది. నేను: మీరే ఏదైనా చేయండి. నాకేమీ జరగటం లేదు. నేను గురుదేవులను చూసింది లేదు. ఆయన్ని ఎలా ప్రార్థించాలి? మీరే ఆయనతో చెప్పండి. మాతృదేవి: జపధ్యానాదులు అనుష్ఠించకుంటే ఏదీ సిద్ధించదు. సాధనలు అనుష్ఠించే తీరాలి. నేను: జపం చేయడంలో నాకు కించిత్ ఇష్టం కూడా లేదు. ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. కామక్రోధ మోహాలు మునుపటిలాగే ఉన్నాయి. మనస్సు ఒకంత కూడా పరిశుద్ధం కావడం లేదు. మాతృదేవి: పరిశుద్ధమవుతుంది నాయన. మంత్రజపం నిరంతరం చేస్తూ వస్తే క్రమేణా మనస్సు పరిశుద్ధమవుతుంది. సాధనలు అనుష్ఠించకుండా పురోగతి ఎలా సాధ్యం? మూర్ఖంగా దేనిని చేయకు. సమయం దొరికినప్పుడు మంత్రజపం చెయ్యి. గురుదేవులను ప్రార్థించు. నేను: లేదమ్మా, అందుకు అవసరమైన శక్తి నాలో లేదు. జపానికి కూర్చుంటే మనస్సు చెదిరిపోతుంది. ఎలాంటి దురాలోచనలు మనస్సులో జనించకుండా ఆశీర్వదించండి. లేకపోతే మీరు ప్రసాదించిన మంత్రాన్ని తిరిగి మీరే తీసుకోండి. శిష్యుడు మంత్రజపం చేయకుంటే ఆ పాపం గురువుకు చుట్టుకుంటుందని అంటారు. అనవసరంగా మీకు శ్రమ కలిగించడం నాకు ఇష్టం లేదు. మాతృదేవి: ఇవేం మాటలు? మీ అందరి గురించి చింతన చేసి చేసి నేను ఆవేదన చెందుతున్నాను. మీ అందరి గురించి చింతన చేసి చేసి నేను ఆవేదన చెందుతున్నాను.
మీ అందరినీ గురుదేవులు ఎప్పుడో అనుగ్రహించారే. ఈ మాటలు పలుకుతున్నప్పుడు మాతృదేవి కళ్ళు చెమ్మగిల్లాయి. ఉద్వేగంతో చెబుతున్నట్లు నాతో, పోనీలే, నువ్వు ఇక మంత్రజపం చెయ్యవద్దు అన్నారు. అంటే నా కోసం తామే చేస్తారన్నట్లు స్ఫురించింది. కానీ మాతృదేవి చెప్పిన మాటలు నాకప్పుడు అర్థం కాలేదు. తప్పుగా అర్థం చేసుకోవటం వల్ల మాతృదేవి వచనాలు వినగానే నా తల గిర్రున తిరగసాగింది. మాతృదేవితో ఉన్న అనుబంధం అంతా తెగిపోయినట్లు అనిపించింది. కనుక ఉద్విగ్న భరిత స్వరంతో, అమ్మా, అన్నింటినీ తెంచేశారా? ఇక నా గతి ఏమిటి? పాతాళానికి కృంగిపోవలసిందేనా అని అడిగాను. మాతృదేవి, నా బిడ్డ పాతాళానికి పోవడమా? ఇక్కడికి ఎవరైతే వస్తున్నారో, ఎవరు నా సంతానమో వారికి ముక్తి విధాయకం. నా సంతానాన్ని పాతాళానికి నెట్టడానికి విధి సైతం సాహసించదు సుమా. నేను, అమ్మా, ఇప్పుడు నన్ను ఏం చెయ్యమంటారు? మాతృదేవి, నీ బాధ్యతలన్నీ నాకప్పగించి నిశ్చింతగా ఉండు. ఎక్కడికి వెళ్ళాక తిరిగి రాలేమో అక్కడికి మిమ్మల్ని సముచిత తరుణంలో తోడ్కొని వెళ్ళడానికి మీ మీకు కూడా ఒకరున్నారు అని మర్చిపోవద్దు. మీకు కూడా ఒకరు ఉన్నారని మర్చిపోకు. నేను, అమ్మా, మీ సమక్షంలో ఉన్నంతసేపు అవన్నీ బాగానే ఉంటాయి. ఎటువంటి చీకు చింత ఉండదు. కానీ ఇంటికి వెళ్ళిన మరుక్షణమే అన్నీ దురాలోచనలు చెలరేగుతున్నాయి. దుష్ట స్నేహాలు, దుష్కార్యాలు మొదలవుతున్నాయి. ఎంత ప్రయత్నించినప్పటికీ వీటి బారి నుండి బయటపడలేకపోతున్నాను. మాతృదేవి, గత జన్మ సంస్కారాల మూలంగానే ఇలా జరుగుతుంది. బలవంతంగా వాటిని తరిమివేయగలమా? సత్సాంగత్యం చెయ్యి. సజ్జనుడవడానికి ప్రయత్నించు. క్రమేణా అంతా చక్కబడుతుంది. గురుదేవులను ప్రార్థించు. నేను కూడా ఉన్నాను కదా. ఈ జన్మలోనే ముక్తి లభిస్తుందని తెలుసుకో. భయమెందుకు? సముచిత తరుణంలో ఆయనే సమస్తమూ చేసి పెడతారు. 15వ అధ్యాయం. భగవంతుడు ఎక్కడున్నాడు? శైలబాలా చౌదరి యొక్క స్మృతులు. ఒకరోజు నా సోదరితో కలిసి మాతృదేవిని దర్శించడానికి వెళ్ళాను. ఆమెకు ప్రణమిల్లి పూజా మందిరంలోకి వెళ్ళి గురుదేవులకు ప్రణమిల్లాను. పిదప మాతృదేవి వద్దకు రాగానే ఆమె మమ్మల్ని కూర్చోమన్నారు. నేను, అమ్మా, మీరే మహామాయ. తల్లి, తండ్రి, భర్త, పిల్లలు మాకిచ్చి మమ్మల్ని భ్రాంతికి లోను చేస్తున్నారు. మాతృదేవి, ఎప్పుడూ అలా అనబోకు. నేనేమిటి? మిమ్మల్ని భ్రాంతికి లోను చేయడం ఏమిటి? జనం క్లేశాలను చూసి నేను అనుభవించే దుఃఖం వర్ణనాతీతం. కానీ నేనేం చేయగలనమ్మా? ముక్తిని ఎవరూ కోరుకోవడం లేదు. మరొక రోజు నేను, నా సోదరి మాతృదేవి దర్శనార్థం వెళ్ళాం. నా సోదరి, భగవంతుడు ఎక్కడున్నాడు? మాతృదేవి, మరెక్కడా? ఆయన భక్తుల వద్దనే ఉన్నాడు. నిజమైన భక్తులు సంచరించే చోటికి వెళితే చాలు, లౌకికుల మనస్సులోని మాలిన్యాలన్నీ తొలగిపోతాయి. నేను, అమ్మా, గురుదేవుల దివ్యనామం జపం చేయటం ఎలాగో నేర్పించారు. కానీ మీ నామాన్ని ఎలా జపించాలి? మాతృదేవి, రాధ దివ్యనామాన్ని జపించు. లేకుంటే నీ మనస్సుకు నచ్చిన మరో నామాన్ని జపించు. అవేమీ సరిపడకపోతే అమ్మా అంటే చాలు. నేను అమ్మా అనే నేను, అమ్మా, అనేక దివ్య దర్శనాలు కలిగినట్లు పలువురు చెప్పుకుంటున్నారు. కానీ నాకు అటువంటి అనుభవం ఏదీ కలుగలేదే. మాతృదేవి, అటువంటి దృశ్యాలు నిమ్నస్థితికి చెందినవి. ఈ పలుకులు విన్న తరువాత నాలో విశ్వాసము, ఉత్సుకత అంకురించాయి. నేను, నాకేమీ లభించదా? మాతృదేవి, లభిస్తుంది. తప్పక లభిస్తుంది. ఒకరోజు మాతృదేవితో గురుదేవులను అర్చించే విధానం గురించి అడిగాను. అందుకు ఆమె ఇలా జవాబిచ్చారు. నువ్వు సంసార జీవితం గడుపుతున్నావు. సాంప్రదాయకంగా నువ్వు పూజ చెయ్యలేవు. వ్యాకులతతో ఆయన్ను ప్రార్థించు. నీకు అవసరమైనదంతా ఆయనే సమకూరుస్తారు. చందమామ అందరికీ మామయ్యే కదా. ఒకరోజు నేను, మా అమ్మ మాతృదేవిని దర్శించుకోవడానికి వెళ్ళాం. మాతృదేవికి ప్రణమిల్లి, అమ్మ, చాలాసేపు బండి కోసం వేచి ఉండవలసి వచ్చింది. అందుకే ఇంత ఆలస్యమయ్యింది అని చెప్పాను. మాతృదేవి, భగవంతునికి మ్రొక్కడానికి నువ్వు ఇక్కడికి వస్తున్నావు. బండి బాడుగు చెల్లించి వృధాగా ఎందుకు ఖర్చు చేస్తున్నావు? నడిచేరా. ఒకరోజు మధ్యాహ్నం నేను, మా అమ్మ మాతృదేవి దర్శనార్థం వెళ్ళాం. అప్పటికే బాగా ఆలస్యమైంది. అందువలన గోలాప్మ అసంతృప్తి వ్యక్తం చేశారు. మీరు మాతృదేవిని దర్శించుకోవడానికి రాలేదు, ఇబ్బంది పెట్టడానికే వచ్చారు. వంట పని పూర్తయింది. రాగోరితే ఉదయమే తెలిపి ఉండవచ్చు కదా. మీకు పెట్టకుండా ఇతరులు ఎలా భోజనం చేయగలరు? అన్నదామె. పిదప మాతృదేవితో, మీ సంగతి తెలిసిందే కదా.
అమ్మా అంటూ ఎవరు దరిచేరినా సరే తక్షణమే 2 చేతులు చాపి వారిని ఆహ్వానిస్తారు అన్నది. అందుకు మాతృదేవి, ఏం చేయగలను గోలాప్? అమ్మా అంటూ ఎవరు పిలిచినా వారిని ఉపేక్షించలేను అన్నారు. ఆ రోజు మాత్రమే కాదు, మామూలుగా నేనెప్పుడూ ఆలస్యంగానే వెళ్ళేదాన్ని. ఇంటి పనులు పూర్తి అయిన తరువాతే నేను బయలుదేరగలిగేదాన్ని. అందుకే అంత ఆలస్యం. అందువలన మాతృదేవి, వారు మాత్రం ఏం చేయగలరు? ఇంటి పనులు ముగించుకునే కదా రావాలి అన్నారు. మేం బయలుదేరడానికి ఉద్యుక్తులైనప్పుడు మాతృదేవి, భోజనం చేయకుండా వెళ్ళిపోతారా ఏమిటి? భోజనం చేసి వెళ్ళండి అని చెప్పారు. ఇంట్లో వంట చేసే వచ్చాం. అక్కడికి వెళ్ళి భోజనం చేస్తాం అన్నాను నేను. మేమక్కడే భుజించాలని మాతృదేవి అభిలషించారు. చివరికి సరే అలాగే చెయ్యండి. లేకుంటే గోలాప్‌కు కోపం వస్తుంది. వెళ్ళిరండి అని అన్నారు. పిదప ఒక కొబ్బరి చిప్పలో కొంత ప్రసాదం ఇచ్చి మాకు సెలవు ఇచ్చారు. ఒకరోజు మాతృదేవి పాదపూజకై పువ్వులు, బిల్వపత్రాలు, తులసీ దళాలు పట్టుకెళ్ళాను. ఈ సంగతి మాతృదేవికి తెలిసినప్పుడు అందుకామె సమ్మతిస్తూ, కానీ బిల్వపత్రాలను తులసిని నా పాదాల వద్ద ఉంచవద్దు అని చెప్పారు. పాదపూజ పూర్తయ్యాక అమ్మా ఈ పువ్వులను ఏం చేయమంటారు అని అడిగాను. అందుకు మాతృదేవి, ఇంటికి తీసుకువెళ్ళు అని చెప్పారు. ఎర్రంచు చీర మాతృదేవికి సమర్పించాలని నా సోదరి కలకన్నది. అందుకని ఒక ఎర్రంచు చీర కొని మాతృదేవి దర్శనానికి వెళ్ళింది. నేను కూడా ఆమెతో వెళ్ళాను. తన కల గురించి చెప్పి చీరను సమర్పించినప్పుడు మాతృదేవి నవ్వుతూ దానిని కొన్నారు. తరువాత ఈ చీరను ఎలా ధరించను? పరమహంస భార్య ఎర్రంచు చీర ధరించి నడయాడుతున్నది అంటారు లోకులు. పోనీలే, నువ్వు తెచ్చేశావు. స్నానం చేస్తున్నప్పుడు వాడుకుంటాను అని చెప్పారు. మాతృదేవి ఒరిస్సా ప్రయాణానికి తయారవుతూ ఉండటం వలన ఆ రోజు త్వరగానే సెలవు పుచ్చుకున్నాం. ప్రయాణం ముగించుకొని కలకత్తాకు తిరిగి వచ్చాక ఒకరోజు మాతృదేవి దర్శనానికి వెళ్ళాం. పూరీ క్షేత్రం గురించి ఆమె ఎంతో గొప్పగా చెప్పారు. ఆ చీరను వాడుకొన్నారా అమ్మా అని నా సోదరి మాతృదేవిని ఆతురతతో అడిగింది. అందుకు మాతృదేవి, అవునమ్మా, 1, 2 సార్లు వాడాను. తర్వాత ఎవరికో ఇచ్చేశాను అని చెప్పారు. నేను, అమ్మా, మా గతి ఏమిటి? మాతృదేవి, గురుదేవులను ప్రార్థించండి. నా సోదరి, కానీ మేం గురుదేవులను చూసింది లేదు. మాకు మీరే తెలుసు. మాతృదేవి, కథలో వచ్చే గురువులా నేను కూడా మునిగి చావాలని అభిలషిస్తున్నారా? ఒక వ్యక్తి జై గురు అని ఉచ్చరిస్తూ నీళ్ల మీద నడుస్తూ నదిని దాటాడట. అది గమనించిన గురువు, ఆహా, నా పేరు ఇంత మహిమాన్వితమా, నేను అట్లాగే నదిని దాటుతాను అనుకొన్నాడు. తదనంతరం నేను నేను అని ఉచ్చరిస్తూ నీళ్లపై నడుస్తూ నదిని దాట ప్రయత్నించాడు. కాని పాపం బుడుంగున నీళ్లలో మునిగి మరణించాడు. ఇక 16వ అధ్యాయం. భక్తి కావాలి. ఒకరోజు నా కుమారుడు హరిచరణ్‌ను తీసుకుని మాతృదేవిని దర్శించడానికి వెళ్ళాను. అతడు కాస్త మతిస్థిమితం లేనివాడు. మాతృదేవి సాన్నిధ్యంలో ఏదేదో వాగుతూ, నాకు ఆకలిగా ఉంది, తినడానికి ఏదైనా పెట్టు అని అడగడం మొదలుపెట్టాడు. మాతృదేవి కాస్త ప్రసాదం ఇచ్చారు. దానిని తింటూ అన్ని వైపులా చల్లసాగాడు. ఇది దేవాలయం, ఇక్కడ అశుభ్రపరచకు అంటూ కోప్పడ్డాను. వెంటనే మాతృదేవి, అతడు చిన్నవాడు, చేస్తే చేయని, అతడు తిన్న తర్వాత శుభ్రపరుచు అని చెప్పారు. నేను, అమ్మా, వీడికి ఏమైందో తెలియదు. బ్రాహ్మణుణ్ణి చూసినా నమస్కరిస్తాడు, పశువుని చూసినా నమస్కరిస్తాడు. మాతృదేవి, అతడికి ప్రాణుల పట్ల దయ ఉన్నది. ఒక కోజాగరి పూర్ణిమ రోజు నేను నా కుమారుడు ఉపవాసం చేసి మాతృదేవిని దర్శించుకొని పువ్వులతో ఆమె పాదపద్మాలకు పూజ చేశాం. లక్ష్మీ కటాక్ష ప్రాప్తిరస్తు, దీర్ఘాయుష్మాన్ భవ అంటూ మాతృదేవి నా కుమారుణ్ణి నన్ను దీవించారు. ఆశ్వయుజ మాసంలో వచ్చే పౌర్ణిమ. ఆ రోజు వంగదేశంలో లక్ష్మీ పూజ జరుపుకుంటారు. నాటి రాత్రి లక్ష్మీదేవి రాకకై ఎదురుచూస్తూ వారంతా జాగారం చేస్తారు. ఎవరు జాగారం చేశారు అంటే కోజాగృతి. ఇదే తరువాత కోజాగారి అయ్యింది. అందుకే ఆ రోజు వంగదేశంలో చాలా విశేషమైనటువంటి పర్వదినంగా జరుపుకుంటారు. ఒకరోజు మాతృదేవి నాతో, మిమ్మల్ని అందరినీ చూడడం నాకెంతో ఆనందంగా ఉంది. కానీ నిన్ను చూసినప్పుడు మాత్రం బాధ కలుగుతుంది. మంచి స్థితిలో ఉన్న విద్యావంతుడైన కుమారుణ్ణి కోల్పోయావు కదూ అంటూ వాపోయారు. నేను, గురుదేవుల పాదపద్మాల పట్ల భక్తి కలగాలని దీవించండమ్మా. మాతృదేవి, భక్తి
భక్తి సలుపుతూ ఉంటే భక్తి కలుగుతుంది. నేను పగటిపూట వెళ్తే మాతృదేవి భోజనం చేయమంటారు. రాదు భుజించాక నాకు వడ్డిస్తారు. కానీ ఇది నైవేద్యానికి మునిపే జరిగేది. పుత్రశోకంతో మనోవేదన అనుభవిస్తున్నాను. అందువల్ల నైవేద్యానికి మునిపే నన్ను నువ్వు భుజించవచ్చు అంటూ అందుకు కారణం కూడా చెప్పేవారు. నేను అమ్మా మా ఇంట్లో ఇప్పటికే భోజన విషయంగా ఒక సమస్యగా పరిణమించింది. అలాంటప్పుడు నైవేద్యానికి మునిపే నేను భోజనం చేయడమా? మాతృదేవి. ఇక నీ ఇంట్లో ఆహారానికి లోటు ఉండదు. ఒకరోజు మాతృదేవి నాతో ఇలా అన్నారు. కనపడకుండా పోయిన నీ కుమారుడు బహుశా పిచ్చివాడయ్యాడేమోనని, ఇక్కడ తిరుగుతున్నాడని పిచ్చివారిని రప్పించి వారిలో వెతికాను. కానీ ఏమిటో నీ కుమారుడు బతికే ఉన్నాడని నాకు తోస్తున్నది. అవును, బతికే ఉన్నాడు. శరత్ కూడా ఆ మాటే అంటున్నాడు. అతడు తిరిగి వస్తాడా అని అడిగినప్పుడు అవును వస్తాడు అని అమ్మ సమాధానం చెప్పారు. ఒకరోజు బలరాం బాబు ఇంట్లో మాతృదేవిని చూడడానికి వెళ్ళాను. అప్పుడు ఒక వ్యక్తి మాతృదేవికి కొంత డబ్బు ఇస్తూ అమ్మా ఫలానా వ్యక్తి జబ్బుపడి ఉన్నాడు. ఆయనకు నయమయ్యేటట్లు ఆశీర్వదించండి అని అన్నాడు. ఆ మాట విని మాతృదేవి డబ్బు తీసుకుపో. పుట్టిన వారెవరైనా గిట్టే తీరాలి. ఇందులో నేనేం చేయగలను అని అన్నారు. కొన్ని రోజుల్లోనే ఆ ఫలానా వ్యక్తి మరణించాడని తెలియవచ్చింది. జై మా